బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ లోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమించారనే ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కందాల ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. 447, 427, 467, 468, 471 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. బంజారాహిల్స్ లోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమించారనే ఆరోపణలతో కందాలపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఇక కేసుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. వంశీ, మనం ఇక్కడ చూసినట్లయితే బంజారాహిల్స్ లోని ప్రభుత్వ స్థలాన్ని, ఎంతో ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసిన పాలేరు కందాల ఉపేందర్ రెడ్డి. మరి అందులో భాగంగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులకి ఏదైతే షేక్పేట్ ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడంతో పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చిన ఈ కేసు విషయంలో ప్రత్యేక కార్యాచరణ అయితే పోలీసు అధికారులు చేశారు. మరి అందులో భాగంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏదైతే 427, 467 ప్రధానమైన సెక్షన్లు కాబట్టి 14 ఏళ్ల పైన ఈ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో, అంటే జైలు శిక్ష ఉన్న నేపథ్యంలో దానికి బెయిలబుల్ అనేది సెక్షన్లు లేవు కాబట్టి 100% తను జైలుకు పోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది అంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మరి దీనిపై 41 CRPC నోటీస్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో అయితే పోలీసు అధికారులు వ్యూహాత్మకంగా రచిస్తున్నారు. నోటీసులు ఇచ్చి తనను అరెస్ట్ చేసే విధంగా ప్రణాళికలు అయితే పోలీసు అధికారులు అయితే చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ స్థలాన్ని అంటే గత ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో, అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో తను కబ్జా చేశాడు. దాని తర్వాత అవి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అలా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బంజారాహిల్స్ లోని ప్రభుత్వ స్థలాన్ని పెద్ద ఎత్తున కబ్జా చేశాడు. తన బినామీ పేర్ల పైన ఈ ల్యాండ్ ని తన పేరు మీదకి మార్చుకునే విధంగా ప్రణాళికలు చేశారంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దీనిపై కార్యాచరణ చేయడానికి పోలీసు అధికారులు వ్యూహాత్మకంగా రచిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాబట్టి ఈ సెక్షన్లు ప్రధానంగా చూసినట్లయితే 100% తనను జైలుకు పంపించే విధంగానే ఉన్నాయంటూ కూడా ఇక్కడ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చెప్తున్నారు. మరోపక్క ఈ విషయంపై, అంటే ఏం జరుగుతుంది ఏంటనే విషయంపై కూడా కందాల ఉపేందర్ రెడ్డి నుండి సమాచారం సేకరించడానికి పోలీసు అధికారులు కూడా విచారణలో భాగంగా పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. పూర్తిగా ఈ విషయంపై, అంటే ఏం జరిగింది ఏంటనే విషయంపై ఇటు తహసీల్దార్ దగ్గర, అనితారెడ్డి దగ్గర కంప్లైంట్ తీసుకున్న నేపథ్యంలో మరోపక్క ఈ కందాల ఉపేందర్ రెడ్డి దగ్గర నుండి కూడా వాంగ్మూలం తీసుకోవాలి కాబట్టి ఛార్జ్ షీట్ లో ప్రధానంగా ఈ విషయంపై ఏం జరిగింది ఏంటనే విషయంపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి కాబట్టి దానిలో భాగంగా పూర్తి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. నిజంగా కబ్జా చేశాడా లేదా అనే విషయంపై ఒక పక్క దర్యాప్తు చేస్తూ మరోపక్క అనితారెడ్డి ఇచ్చిన ఆధారాలు పూర్తిగా పరిశీలించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాబట్టి ఆ సెక్షన్ లో భాగంగా పూర్తి స్థాయిలో 100% కందాల ఉపేందర్ని మాత్రం 100% అరెస్ట్ చేసే విధంగా ప్రణాళికలు అయితే ఉన్నాయంటూ కూడా బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ కిరణ్.